ఓహో, అంటే నేను మాట్లాడే మాట సంఘానికి, అంటే దేవుని ప్రజలకు దిద్దుబాటు కలగాల్సిన మాట ఉంది. అది కష్టమైన, అది బాధైన, దేవునికి ఇష్టంగా వాళ్ళలో మార్పు కోసం చెప్పిస్తున్నా అంటే మరి ఎదుటోళ్ళు ఎంత ఇష్టం ఉన్నారు. మరి గంగాధరరావు గారి లాగా ఒక మాట గట్టిగా చెప్పినా నాలో ఉన్న చండాలను తీయడని చెప్పాడు జ్ఞానం వింటున్నాను నన్ను అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ముఖం మార్చుకునే వాళ్ళు ఉన్నారు? జాగ్రత్త. మనకు గాయమైన గుర్తుపెట్టుకోండి, ఏ ఉపదేశం ఉండాలి? అది ఏ జ్ఞానం? దెయ్యాల జ్ఞానమా లేకపోతే దైవ జ్ఞానమా? అది దైవ జ్ఞానంతో కూడిన ఉపదేశం నుంచి నీకు ఒక మాట గాయమవుతుంది, స్వీకరించాలి. నాకు ఒక మాట గాయమవుతుంది, దైవ జ్ఞానం స్వీకరించాలి మనం. అది జీవపు ఓట. గాయమైతే అయింది, ఏ ఓట మనకది? జీవపు ఓట. ఇది కాకుండా ఇನ್ನು పొగుడుతూ, మనల్ని పొగుడుతూ, ఎవరినో పొగుడుతూ, మన ఎవరినో పొగుడుతూ, పొగడతా లేక ఏం లేదు ఇక. చూడు, జాగ్రత్త. కనుక రెండోది జీవపోటు అంటే జ్ఞానుల ఉపదేశం, దైవ జ్ఞానం కలిగిన ఉపదేశం మనకు కావాలి. వాక్యం చెప్తున్నారు, వాక్యాలు వినపడుతున్నాయి, జాగ్రత్త జాగ్రత్త, చాలా జాగ్రత్త. చివరికి రాగానే ఈ ఫోన్పే స్క్రీన్ మీద ఉంది, మీరు కొంచెం ఇటు పెట్టి కొట్టేసేసేయండి, మాకు వచ్చే వస్తుంటాయి, ఈ పరిచర్యకు కావాల్సినవి అని చెప్పేసి అంటారు. యేసు ప్రభు చెప్పలేదు అసలు ఆ మాట. మరి చివరి ఆ తోక ఎందుకు మరి?